ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి ఈ సంవత్సరం అంతా గడిచిన ఈ సంవత్సరం అంతా ఈ నెలంతా కూడా తండ్రి చల్లని రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి జాగ్రత్తగా ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఒకవేళ వచ్చినా సరే మనకి స్వస్థత ఇస్తా ఎంత జాగ్రత్తగా కాపాడాడో కదండి తండ్రి. మరి ఎంతో భయంకరమైన వర్షాలు వరదలు వచ్చాయి, ఎంతో భయంకరమైన వ్యాధులు, అసలు పేరు కూడా తెలియని జబ్బులతో బాధపడ్డారు, మరణించారని ఎన్నో వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ మన దాకా ఆ ప్రమాదాలు, ఆ తెగుళ్ళు, ఆ తుఫాను మన దాకా రాలేదు అంటే మనమేమన్నా గొప్పవాళ్ళమా? లేకపోతే మనమేమన్నా భక్తి గల వాళ్ళమా? వాళ్ళకన్నా మనం గొప్పవాళ్ళమా? అదృష్టవంతులమా? కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే ఈ 2024 2024 సంవత్సరం అంతా తండ్రి కాపుదల మనకు తోడుగా ఉంచబట్టే కదా ఏ పాటి వారం తండ్రి మనల్ని ఇంత జాగ్రత్తగా కాపాడడానికి. మనమెంత, మన భక్తి ఎంతో మనకు తెలుసు, మనం ఎలా ప్రవర్తిస్తామో మనకు తెలుసు, మన మాట తీరేంటో మనకు తెలుసు. అయినా సరే తండ్రి మన మీద జాలిపడి, మన మీద కనికరపడి మరి సంవత్సరం అంతా తండ్రి చల్లని రెక్కల క్రింద భద్రపరిచాడు. అందును బట్టి తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుదామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధ రాజ్యమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభా. మరి గడిచిన ఈ సంవత్సరం అంతా నా తండ్రి, గడిచిన ప్రభ రాత్రంతా నా ప్రభ మేము ప్రశాంతంగా పడుకున్నామంటే, ఈ సంవత్సరం అంతా నా తండ్రి మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ కాపుదలే కానీ మా బలము, మా శక్తి, మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు ప్రభ. మరి ఈ సంవత్సరం చివరి రోజున నా తండ్రి, ఈ నెల చివరి రోజున ప్రభా మేము ఇంత క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మా మీద మీ వాత్సల్యత నూతనంగా పుట్టబట్టే ఏ పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ అల్పులము, అభాగ్యులము నా ప్రభా. ఎటువంటి అర్హత లేని వాళ్ళం, మీ పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మా మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినంలో మేము ఉండడానికి ప్రభా మీ కృప చూపించిన దేవా మీకే స్తోత్రం. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు, మాకన్నా జ్ఞానవంతులు నా ప్రభా. మరి ఎంతో మంది నా తండ్రి ఈ సమయం, ఈ రోజు సజీవులుగా లేరు అని ప్రభా ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మా మీద జాలి పడిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం, ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఎవరు చూపిస్తారు తండ్రి ఇంత భద్రత? ఎవరు చూపిస్తారయ్యా ఇంత ప్రేమ? నా తండ్రి మీకే స్తోత్రం ప్రభా. మరి ఈ దినమంతా నా తండ్రి, మరి ఈ నూతన దినంలో నా ప్రభా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా బలము, మా శక్తితో మేము ముందుకెళ్ళొద్దు ప్రభా. మీ కృపతోనే మేము నడుచుకునేలా మా హృదయాలు మార్చండి. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, మరి ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించాలని మీరు నిర్ణయించి పెట్టారు ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభా మీరు దర్శించండి నా తండ్రి. ఇప్పటి వరకు వాళ్ళు ఎలా జీవించారు నాకైతే తెలీదు. ఇప్పటి వరకు నా తండ్రి మరి ఎలా ప్రవర్తించారు, ఎలా నడుచుకున్నారు, ఎలా మాట్లాడారు ప్రభా నాకైతే తెలీదు. సమస్తము ఎరిగి ఉన్నదేవా. మరి నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ఈ గడిచిన ఈ సంవత్సరం అంతా నా ప్రభా 2024 సంవత్సరంలో వారు పొందుకున్న, మీ నుంచి పొందుకున్న ప్రతి మేలు ప్రభా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు నుండి ఎన్నో మేలు బిడ్డలు పొందుకొని ఉంటారు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో స్వస్థతలు నా ప్రభా బిడ్డలు పొందుకొని ఉంటారు, ఎన్నో ప్రార్థనలకు జవాబులు కూడా బిడ్డలు పొందుకొని ఉంటారు ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రి వారు పొందుకున్న మరి ప్రతి మేలు జ్ఞాపకం చేసిన తండ్రి మరి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మరి బిడ్డల కుటుంబాల్లో ప్రభా అశాంతి ప్రభా ఉంటే తీసివేయండి. అపవాద శక్తులు, సాతాను శక్తులు, దురాత్మ శక్తులు నా తండ్రి విడిపించమని అడుగుచున్నాం ప్రభా. బిడ్డల కుటుంబాల్లో శాంతి సమాధానంతో నింపండి నా తండ్రి. సంతోషంగా ఎలా జీవించాలో మీరే నా తండ్రి నేర్పించమని అడుగుచున్నాం ప్రభా. మరి నా తండ్రి ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభా సమస్య వైపు వాళ్ళు చూడకూడదు, సమస్య
గురించి ఆలోచించకూడదు, సమస్య గురించి వేదన పడకూడదు నా తండ్రి. ఏ సమస్య, మరి ఈ సమస్య వచ్చిందంటే నేను ఏ విషయంలో దారి తప్పిపోయాను, ఏ విషయంలో నా తండ్రికి బాధ పెట్టాను, ఏ విషయంలో నేను జారిపోయాను అని ప్రభా బిడ్డలు తెలివిగా ఆలోచించుకొని, జ్ఞానంతో ఆలోచించుకొని ప్రభా ఆ తప్పు వాళ్ళు గుర్తు చేసుకుని ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. సమస్య గురించి వాళ్ళు ఆలోచించని వద్దు నా తండ్రి. తెలివితో మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా ప్రభా. అలాగే ఇంకా అప్పులు, ఆర్థిక సమస్యలతో ప్రభా అల్లాడిపోతున్నారు తండ్రి. తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా తండ్రి లోకంలో పడిపోయారు ప్రభా. మరి ఎందుకో అప్పులు చేశారు నా తండ్రి, ఏ విషయంలో నా తండ్రి, మరి మీ నుంచి ప్రభా మీ చిత్తం మీద తెలుసుకోకుండా నా తండ్రి వారి సొంత ఆలోచనతో వ్యాపారం మొదలు పెట్టారు, గృహాన్ని మొదలు పెట్టారు. లేకపోతే నా ప్రభా మరి మీ చిత్తం లేకుండా అప్పులు చేసి షూరిటీ ఉన్నారేమో నా తండ్రి. ఇప్పుడు నా తండ్రి అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక ప్రభా ఏమి దిక్కుతోచిన స్థితిలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నా ప్రభా ఒంటరిగా మిగిలిపోయామని బాధపడుతున్నారు. బిడ్డల వైపు జాలి చూపించిన నా తండ్రి ఒక్కసారి నా ప్రభా మరి మీ కృప, మీ చిత్తం నా తండ్రి, మీ ప్రేమ బిడ్డల మీద ఉంది కాబట్టి అమ్మా ఇదిగో మీరు ఇట్లా తప్పు చేశారు, మీరు చేసిన తప్పు మీరు క్షమాపణ అడగండి అమ్మా. మీరు కన్నీటితో పశ్చాత్తాపడి నా దగ్గర ఒప్పుకోండి తల్లి అని ప్రభా మరి వాళ్ళకి తెలియజేసిన దేవా, మరి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని మీ పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. కఠినమైన హృదయాన్ని కరిగింపచేయండి ప్రభా. మరి సున్నితమైన మనసు, సాత్వికమైన మనసు బిడ్డలకు దయచేయండి. కన్నీటితో ప్రభా కృమ్మరించే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం. అధైర్యాన్ని తీసివేయండి ప్రభా. అపవాది చేతుల్లోకి బిడ్డలు వెళ్ళకూడదు నా తండ్రి. ఇక మాకు వేరే ఆప్షన్ ఏమీ లేదు, ఇక మాకు మరణమే అని ప్రభా బిడ్డలు ఆలోచిస్తున్నారు. అటువంటి ఆలోచన బిడ్డలకు రానివద్దు నా తండ్రి. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు లోకంలో బ్రతికారు, లోకం వైపు చూశారు. కానీ నా ప్రభా బిడ్డలు అట్లా వదిలేయడం మీ చిత్తం కాదు నా తండ్రి. వారి మీద మీ ప్రేమ ఉంది కాబట్టి, మీ జాలి ఉంది కాబట్టి వారు చేసిన తప్పు తెలుసుకొని మీ పాదాల దగ్గరికి రమ్మనే అవకాశం నా తండ్రి బిడ్డలకి ఇచ్చారు. మరి వారికి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన బిడ్డలకి రానివద్దు నా తండ్రి. చెడగొట్టండి ప్రభా ఆలోచన. మరి నా తండ్రి దగ్గరికి రావాలి, నా తండ్రి పాదాలు పట్టుకుంటే నాకు సమస్యకు పరిష్కారం చూపిస్తాడని ప్రభా మరి బిడ్డల విశ్వాసంతో మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు రావట్లేదు సిస్టర్ అని బాధపడుతున్నారు ప్రభా బిడ్డలు. అటువంటి ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు. ఖచ్చితంగా నా తండ్రి నాకు పరిష్కారం చూపిస్తాడు, ఖచ్చితంగా నా సమస్యని పరిష్కరిస్తాడు, నా మీద జాలి పడతాడు. నేనేదో గొప్పవాడినో గొప్పదాన్నో అని కాదు, తప్పు నేనే చేశాను, అయినా సరే తండ్రి ఆ తప్పు ఒప్పుకునే అవకాశం నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నా సమస్యకు పరిష్కారం చూపించబోతున్నాడు అనే నా ప్రభ ఆలోచనతో, స్థిరమైన విశ్వాసంతో ఉండేలా బిడ్డలకి ప్రభ మీ కృప అనుగ్రహించండి. మరి అపవాది చేతుల్లో బిడ్డలు పడిపోకూడదు ప్రభ. ఇంకా జవాబు రావట్లేదని అసహనం, నిరుత్సాహం ప్రభ బిడ్డలకు కలగకూడదు. ఓర్పు, సహనాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి, అలవాటు చేయండి నా తండ్రి. ఎన్ని సమస్యలున్నా ఎలా సహించాలో జ్ఞానంతో, తెలివితో మరి ఎలా ఆలోచించుకోవాలో, ఎలా ధైర్యంగా ఉండాలో ప్రభా బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా తండ్రి మరి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బిడ్డలతో నా తండ్రి మీరే తోడుగా ఉండి ప్రభా వారికి ఎలా చదవాలో మీరు ఎక్స్ప్లెయిన్ చేసి నా తండ్రి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలో జ్ఞాపక శక్తి నా తండ్రి మీరిస్తేనే బిడ్డలు పొందుకుంటారు, మీరిస్తేనే బిడ్డలు గుర్తుంచుకోగలుగుతారు నా తండ్రి. మనుషుల మీద ఆధారపడదు, వారి సొంత తెలివి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడే ఆలోచన వాళ్ళకు రానివ్వద్దు నా తండ్రి. నా తండ్రి దగ్గరకు నేను వెళ్తే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు అనే ఆలోచన, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. మరి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ప్రభా మీరే బిడ్డలకు తోడుగా ఉండి, మేమైతే ఉండలేం నా తండ్రి, మేమున్నా కూడా మేమేమీ చేయలేము, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. సమస్తము సర్వాన్ని ప్రభా, సర్వ సృష్టిని ఒక్క నోటి మాటతో కలుగు చేసిన దేవా. మరి బిడ్డల ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరే బిడ్డలతో తోడుగా ఉండి ప్రభా చదివింది జ్ఞాపకం చేసి మంచిగా ఎగ్జామ్స్ రాసి ప్రభా మంచి రిజల్ట్స్ పొందుకునే ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభా మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి బిడ్డలకు మీ మీద ఆధారపడాలి అనే ఆలోచన బిడ్డలకు ఇవ్వండి. చిన్న వయసులోనే నా తండ్రి మీ మీద ఎలా ఆధారపడాలో బిడ్డలకు నేర్పించండి ప్రభా. వాళ్ళకున్న ఆ ఎగ్జామ్స్ గురించి టెన్షన్ నా తండ్రి తీసివేయండి ప్రభా, భయాన్ని తీసివేయండి, ఆ ఒత్తిడి తీసివేయండి ప్రభా. ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యేలా, మీ వైపు తిరిగి సంతోషంగా మరి విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి.
అలాగే నా తండ్రి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఇళ్లలో ఉన్నారు నా తండ్రి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద నా తండ్రి మీ హస్తం ఉంచండి ప్రభా. బిడ్డలు ఏ విషయంలో దారి తప్పిపోయారు, ఏ విషయంలో నా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టారు, బిడ్డలు నా ప్రభా గ్రహించుకొని మరి ఆ తప్పు నా తండ్రి మీ పాదాల దగ్గర ఒప్పుకునే అవకాశాన్ని, ఆ హృదయాన్ని ప్రభా మీరే ఇవ్వమని అడుగుచున్నాం. బిడ్డలు చేసిన తప్పులు క్షమించండి నా ప్రభా. బిడ్డల మీద మీ హస్తం ఉంచి ఎక్కడెక్కడైతే నా తండ్రి వాళ్ళు నా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రభా, నొప్పితో బాధపడుతున్నారు, ఆ ప్రదేశం మీద, ఆ స్థలం మీద నా తండ్రి మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. మీ నుండి ప్రభా మరి మీ స్పర్శ పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. బిడల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి కుటుంబాల్లో నా ప్రభా మరి శాంతి సమాధానంతో నింపండి. సంతోషంగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి. దుఃఖాన్ని తీసివేయండి ప్రభా. కుటుంబాల్లో ఉన్న అశాంతిని తీసివేయండి ప్రభా. మరి బిడ్డలకి మనశ్శాంతిని మీరు దయచేయండి. ప్రశాంతంగా ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, జాలి కలిగించండి, నమ్మకాన్ని కలిగించండి, ప్రేమ కలిగించండి ప్రభా. సమాధానంగా ఎలా ఉండాలో మీరు అలవాటు చేయండి నా తండ్రి. మీ బిడ్డలే ప్రభా, మీ మందిరానికి వచ్చేవాళ్లే, మరలా ఉపవాసం ఉండేవాళ్లే, కానీ ప్రభా మనశ్శాంతి లేకుండా అశాంతితో జీవిస్తున్నారు నా ప్రభా. అటువంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు. ప్రశాంతంగా ఎలా జీవించాలి, సంతోషంగా మీరిచ్చిన జీవితాన్ని ఎలా ఆనందంగా గడపాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభా గర్భఫలం కోసం ఎవరైతే చూస్తున్నారో వారి ప్రార్థన నా తండ్రి మీరే విని నా ప్రభా ప్రార్థనకు జవాబు ఇవ్వండి. మరి ప్రతి విషయంలో వాడు జాగ్రత్తగా ఉండేలా బిడ్డలకి ఓర్పు, సహనాన్ని ప్రభా మీరే ఇవ్వండి. భార్యాభర్తలు ఇద్దరు నా తండ్రి దారి తప్పిపోకుండా, ఒకవేళ దారి తప్పిపోతే మీరే నా తండ్రి బిడ్డను గద్దించి మరలా సరైన దారిలో బిడ్డలు నడిపించండి. మరి గర్భాశయంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే నా తండ్రి, ఎటువంటి గడ్డలున్నా సరే నా ప్రభా, ఎటువంటి బుడగలున్నా సరే నా తండ్రి యేసు నామములో ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేసి ఎటువంటి ప్రాబ్లం లేదు, బిడ్డలకి ఖచ్చితంగా గర్భఫలం వచ్చిద్దని ప్రభా బిడ్డల విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే నా తండ్రి స్వస్థపరుస్తాడు. నేనేదో గొప్పదాన్నని కాదు, మేమేదో భక్తి గల వాళ్ళవని కాదు, అయినా సరే జాలి గల తండ్రి, కనికర గల తండ్రి నా మీద జాలిపడి మరి నా గర్భఫలాన్ని ఇస్తాడు అని ప్రభా విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా నా తండ్రి మరి లివర్ ప్రాబ్లం కానీ, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కానీ ప్రభా, ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా బిడ్డలకు లేకుండా, థైరాయిడ్ ఎవరైతే బాధపడుతున్నారో ఆ థైరాయిడ్ కూడా నా తండ్రి బిడ్డలకు ఆటంకం కలగకుండా నా తండ్రి మరి గర్భాశయాన్ని ప్రభా మీరు శుద్ధి చేసి నా తండ్రి ఒక మంచి ప్రవక్తను నా ప్రభా బిడ్డల గర్భంలో నుంచి మీరు తీసుకురాబోతున్నందుకు మీకే స్తోత్రం. బిడ్డల్లో ఇంకా విశ్వాసాన్ని బలపరచండి. మీరు మాత్రమే గర్భఫలం ఇవ్వగల శక్తి గల దేవుడు అని మీ గొప్పతనం బిడ్డలు తెలుసుకునేలా అద్భుత కార్యాలను ప్రభా బిడ్డల జీవితాల్లో మీరు జరిగించండి. ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకోవాలి, మంచి సాక్ష్యాన్ని ప్రభా మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారో మరి తల్లి బిడ్డని ఇద్దరిని ప్రభా క్షేమంగా ఉంచండి నా ప్రభా. మరి కడుపులో శిశువుకి ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా తండ్రి ఏ వయసు మరి ఏ నెలలో ఎంత వెయిట్ ఉండాలో, మరి ఎటువంటి ఏ నెలలో ఎటువంటి అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయా లేవా నా తండ్రి మీరే నా తండ్రి పరిశీలించి పరీక్షించి నా ప్రభా మరి ఇద్దరికి నా ప్రభా మరి కడుపులో ఉన్న శిశువు నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో పెరిగేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివద్దు నా తండ్రి. అన్ని అవయవాలు సక్రమంగా ఏర్పడేలా మీ కృప అనుగ్రహించండి. మీ హస్తం బిడ్డల మీద ఉంచిన ప్రభా మరి బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. మరి కడుపులో ఉన్న శిశువు చుట్టూ, తల్లి చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కంచె వేయండి ప్రభా. మరి ఎవరైతే ప్రెగ్నెంట్తో ఉన్నామో నార్మల్ డెలివరీ గురించి ప్రార్థించమన్నప్పుడు బిడ్డలు చేసిన ప్రార్థన, ఆ రిక్వెస్ట్ ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదు తండ్రి, మీ దగ్గరకు వచ్చింది ప్రభా. మరి మీ వైపు తిరగాలి కానీ బిడ్డలు నా దగ్గరికి రాకూడదు నా ప్రభా. మీరు గొప్పగా కృపగల తండ్రి, మీరు మహిమగల తండ్రి, మీరు బాహుబలంగా కలిగిన తండ్రి మీరు నా తండ్రి. మనుషుల వైపు వాళ్ళు చూడకూడదు నా ప్రభా. మరి ఆ బిడ్డకి, తల్లికి ప్రభా మీ యొక్క కాపుదల, మీ రక్షణ కంచె ఉంచి నా తండ్రి నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు దయచేయండి. మరి ఏ బిడ్డ అయితే కావాలని బిడ్డలు ఆశపడుతున్నారు, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా వారు కోరుకున్న
బిడ్డల ప్రభా మీరే ఇవ్వమని అడుగుచున్నాం. ఒక మంచి గుడ్ న్యూస్ మీ ఎడల ఇంకా వాళ్ళు బలపడాలి నా తండ్రి. అటువంటి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే మీరు చేసిన మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే ఎగ్జామ్స్ ప్రజెంట్ ఎవరైతే రాస్తున్నారో నా తండ్రి వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా. వారి సొంత తెలివితేటల మీద వారు ఆధారపడవద్దు, మీ మీదే ఆధారపడాలి. మీరే బిడ్డలకు తోడుగా ఉండి ప్రభా. ఎగ్జామ్స్ మంచిగా రాశాను, ఫస్ట్ రాసినప్పుడు ఫెయిల్ అయ్యాను, కానీ ఇప్పుడు రాసినప్పుడు నేను పాస్ అయ్యాను, అది కేవలం దేవుని కృప, నా సొంత తెలివి జ్ఞానం కాదు అని బిడ్డలో ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభా మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశపడుతున్నారో ఆశ కలిగించింది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా. మరి బిడ్డలకున్న ఆశ చొప్పున నా తండ్రి మీరే నా తండ్రి మంచి వివాహాలు నా తండ్రి ఘనంగా జరిగించమని అడుగుచున్నాం ప్రభా. మరి భర్తకు లోబడే మనసు గల భార్యని, మీ ఎడల భయభక్తులు కలిగిన భార్య నా ప్రభా, మరి గుణవతి అయిన ఆమెని బిడ్డలకు జతపరచండి. అలాగే భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తిని ప్రభా మీ ఎడల మొదట భయభక్తులు కలిగి నడుచుకునే అటువంటి మనసు గల వ్యక్తిని బిడ్డలకు జతపరిచి ఆ వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో ఘనంగా జరిగేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. మరి బిడ్డలిద్దరిని మీరు ఆశీర్వదించి ఆ కుటుంబాలు ప్రభా తరతరాలు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా మరి వివాహం పెట్టుకోవాలనుకుంటున్నాం, కానీ ఆర్థికంగా మాకు ఎటువంటి సమస్యలు రానివ్వకుండా ప్రార్థించమన్నారు. అది నా దగ్గరకు వచ్చింది కాదు ప్రభా, ఎంతో అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితాల్లో మీరు జరిగించారు. ఇక నుండి కూడా మీరే ముందుంటే నా తండ్రి వివాహం విషయంలో కూడా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు రాకుండా నా తండ్రి, ఎటువంటి గొడవలు రాకుండా, ఎటువంటి లోటు లేకుండా, కనాను విందులో మీరు ఎలాగైతే నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినప్పుడు నా ప్రభా మీరు నా తండ్రి అద్భుత కార్యం చేశారు, అదే రీతిగా నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు ప్రభా. అయినా సరే మీరు తప్ప మాకెవరు లేరు. ఆ వివాహాలు ఎవరైతే వివాహాలు జరిగించాలని నిర్ణయించారో నా తండ్రి మరి ఆ వివాహాలు ప్రభా మీ చిత్తంలో ఎటువంటి లోటు లేకుండా సక్రమంగా జరిగేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. అలాగే ఎవరైతే పంటలు వేస్తున్నారో ప్రభా, వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి మంచి ఆలోచన మీరు ఇవ్వండి ప్రభా. ఈజిప్టులో నా తండ్రి కరువు వచ్చినప్పుడు ప్రభా, ప్రపంచం మొత్తం కరువు వచ్చిన ఈజిప్టులో సమృద్ధిగా నా తండ్రి, మరి ఐగుప్తులో నా ప్రభా సమృద్ధిగా పంట ఉండేలా, ధనం ఉండేలా, ధాన్యం ఉండేలా నా తండ్రి మీరు ఆశీర్వదించారు ప్రభా. ఒక్క 7 సంవత్సరాల్లోనే మరి ఎన్నో సంవత్సరాల సరిపడా మరి ధాన్యాన్ని మీరు సమకూర్చారు, ఆశీర్వదించారు నా ప్రభా. మరి మీరు ఆశీర్వదించారు కాబట్టి పంట సమృద్ధిగా వచ్చింది. అటువంటి ఆశీర్వాదం బిడ్డల పొలాల్లో కూడా నా తండ్రి మీరే జరిగి ఉంచండి నా ప్రభా. బిడ్డలకు ఆలోచన ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి. ఏ పంట వేయాలి, ఎలా సేద్యం చేయాలి, ఎటువంటి ఎరువులు వాడాలి, ఎలా మరి పంటని రక్షించాలి అనే ఆలోచన బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మరి ఆలోచన ఇచ్చేది మీరే, ఆలోచన ప్రకారం నడిపించేది మీరే ప్రభా. మరి బిడ్డల వైపు, లోకం వైపు మరి మీ బిడ్డలు చూడకూడదు నా తండ్రి. అప్పుడు పాలయ్యే పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. మరి సమృద్ధిగా నా తండ్రి మీరు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎలా ఉండిద్దో బిడ్డలందరూ తెలుసుకుని ఆశ్చర్యపోయేటువంటి అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల ఆ వ్యవసాయంలో నా తండ్రి మీరే జరిగించమని అడుగుచున్నాం ప్రభా. మరి మంచి పంట వేసిన తండ్రి, వేసిన పంట ఎటువంటి ప్రభా మరి పురుగుల పాలు అవ్వకుండా నా తండ్రి, ఎటువంటి తెగుళ్ళు పంటకు పట్టకుండా నా ప్రభా మీ కాపుదల ఆ పంట చుట్టూ ఉంచిన ప్రభా. మరి ఆర్థికంగా గాని ఆరోగ్యపరంగా గాని ఎటువంటి సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా మీ వైపు చూస్తూ నా తండ్రి పంట వేయడం వరకే నా బాధ్యత, ఇక దాన్ని కాపాడడం నా తండ్రి చిత్తమే. ఇక నేనైతే కాపాడలేను, నేను అభివృద్ధి చేయలేను, నా తండ్రి నా ముందుండి అభివృద్ధి చేస్తాడు అనే ఆలోచన, విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి. మరి ఆ పంట చుట్టూ నా ప్రభా మీ కాపుదల ఉంచి ఎలాగైతే నా ప్రభా ఐగుప్తులో నా తండ్రి సమృద్ధిగా 7 సంవత్సరాలు నా తండ్రి ప్రపంచం మొత్తానికి సరిపడా ఆ పంట ఎలాగైతే వచ్చిందో నా తండ్రి అంతే సమృద్ధిగా మరి ఎవరైతే పంటలు వేస్తున్నారో అంతే సమృద్ధిగా ఆ పంట మరలా వారి చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించమని ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభా బిడ్డలు పంచుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డలు బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన
ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు. నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి, మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్యని నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా బలము మా శక్తితో చేస్తే, అది మా జ్ఞానంతో చేస్తే పనులు అవ్వవు నా ప్రభా. మరి మీరు మా ముందుండి నడిపించమని ప్రభా. మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.